ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ వ్లాగ్స్ తెలుగు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్లో మీతో నా ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ 2 times అయితే ఇల్లు అయితే ఊడుస్తాం. ఇల్లు ఎంత నీట్గా ఉంటే మన మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలా ఇల్లంతా నీట్గా ఊడ్చాక ఇవాళ మేము మార్కెట్కి అయితే వెళ్ళాం. 1 weekకి సరిపడా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎలా తీసుకోవాలో ఈ వ్లాగ్లో అయితే చూపిస్తా. ఇలా ఇల్లంతా నీట్గా ఊడుస్తూ ఉన్నాను. ఇల్లు ఊడవడం అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇల్లు ఎంత నీట్గా ఉందో. ఇలా ఇల్లంతా నీట్గా ఉంటే మనం ఏ పని చేయాలన్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలా మనం చేసే పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తే ఎంతో ఈజీగా ఉంటుంది. ఇవాళ మా ఈవినింగ్ స్నాక్స్ అయితే వాటర్ మిలన్. ఇది సమ్మర్ కాబట్టి ఇలా సమ్మర్లో వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. నేనైతే ఇక్కడ వాటర్ మిలన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేస్తే తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. వాటర్ మిలన్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. అందుకే సమ్మర్లో దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఇలా వాటర్ మిలన్ అంతా స్మాల్ పీసెస్లా అయితే కట్ చేశాను. వాటర్ మిలన్ అయితే తినేసాక మార్కెట్కి అయితే వెళ్తున్నాము. వీక్లీ వన్స్ అయితే ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వస్తాయి. అప్పుడే మేము 1 weekకి సరిపడా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకుంటాము. ఇక్కడైతే మేము కీరా తీసుకుంటున్నాం. టొమాటోస్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయని అవి కూడా తీసుకుంటున్నాం. టొమాటోస్ తీసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు బెండకాయలు తీసుకుంటున్నాం. ఇక్కడైతే చాలా రకాల వెజిటేబుల్స్ అయితే వచ్చాయి. అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మేమైతే అన్ని వెజిటేబుల్స్ తీసుకుంటున్నాం. ఇక్కడైతే మామిడికాయ గంగవేలి పప్పు చేయడానికి గంగవేలి కూర అయితే తీసుకుంటున్నాం. ఇక్కడైతే బీరకాయలు కూడా తీసుకుంటున్నాము. ఇంకా చాలా రకాలైతే తీసుకున్నాము. అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి రాగానే ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేయాలంటే ఒక పెద్ద టాస్కే అవుతుంది. ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేయాలంటే 1 hourకి పైనే అవుతుంది.
ఈ తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసే లోపే వర్షం అయితే స్టార్ట్ అయింది.